దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన క్రీస్తు వారి యొక్క ప్రేమ అంతము లేనిది. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునిపై ఆధారపడి మనము చక్కగా నడుస్తున్నప్పుడు అపవాది మనల్ని త్రోవ తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అయితే దేవుడు అంటున్నారు, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తొలగిపోకూడదు. అలా తొలగకుండా నీ పాదము కీడులో పడకుండా తప్పించుకో. దేవా, అన్నీ నీకే తెలుసు కదా, నువ్వే తప్పించు, నువ్వే కాపాడు అంటూ ఉంటారండి. అది సరి అయినటువంటి సమాధానం కాదు. మనము చేయవలసినవి మనకు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకున్నాం, దేవా అన్నీ నీకు తెలుసు, ఇల్లు కట్టడం కొరకు నువ్వే చెయ్యి అని కూర్చుంటే ఆ పని అవ్వదు కదండి. విదేశం వెళ్ళాలి, నీకే తెలుసు దేవా, విదేశం నన్ను పంపించి అంటే అవ్వదు కదా. దానికి సంబంధించినటువంటి పనులు మనము తలపెడితే ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తారు. అదేవిధంగా నువ్వు కీడులో పడిపోకుండా నీ అడుగులు తప్పించుకోవాలి, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి, నీ బ్రతుకుని దిద్దుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పవిత్ర హృదయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో దేవుడు నిన్ను చూసి, భల నా కుమారి, నా కుమారుడా, నీవిదిగో మరి నీతి రాజ్యానికి వారసులవే, రా నా బిడ్డ అనేసి నీకు పరలోక రాజ్యానికి సొంతం చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, మరి లోకంలో నీవు ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త కలిగి, మరి అపవాది ఎంతగానో మరి ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. కాబట్టి వాడి నుంచి మనం జాగ్రత్తగా తప్పించుకొని మన ఆత్మీయ జీవితాలని ఆత్మీయ జీవితంలో మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన చెప్పినట్లుగా ఎక్కడ చూసినా రాకడ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి సిద్ధపడండి. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచములో నెమ్మది, శాంతి నీ నామములో కలుగునుగాక. కీడు, శోధనలు, కష్టాలు ఎంతమంది ప్రభు వాటితో పోరాడుతున్నారు, యేసు నామములో విడుదల కలుగునుగాక. మేలు చేయండి, ఆశీర్వాదాలు ఇప్పుడే దిగి వచ్చునుగాక. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మాభిషేకంతో బలపరచండి ప్రభు. చేపట్టుకుని నడిపించండి. రోగులైతే ముట్టి బాగు అక్కర్లుండి తీర్చండి. రుణాలు, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభు. గొప్ప దేవ, సమస్త దేశాలకి శాంతి, నెమ్మది ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.